హెల్త్ కేర్ ఇండస్ట్రీలోనే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు యుఎస్ఏలో ఇన్సూరెన్స్ ఎఫెక్ట్ అవ్వబోతుంది. అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే లో ఇన్కమ్ వాళ్ళందరికీ చాలా ఎక్కువ ఖర్చు పెట్టే ఒక సిచ్యువేషన్. అసలు ఇన్సూరెన్స్ అనగానే మనకు తెలిసింది హెల్త్ కేర్ అని చెప్పి. హెల్త్ కేర్ నుండి మొదలు పెడితే నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ నుండి తీసుకోవాల్సింది మ్యాండేటరీ థింగ్ ఇస్ ఆటోమొబైల్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఒక పోలీస్ మిమ్మల్ని రోడ్ మీద ఆపితే మీ దగ్గర ఇన్సూరెన్స్ లేదు అని యూఎస్ఏలో ఉంటే వాళ్ళు మీకు ఫైన్ వేయచ్చు. సో అంత మ్యాండేటరీ ఇన్సూరెన్స్. ఇలా దీనిపైన ఇక్కడ హెల్త్ కేర్, ఆటోమొబైల్, అలా ఎలక్ట్రానిక్ డివైజెస్ కో ఇన్సూరెన్స్, ఇలా లైన్ లిస్ట్ వెళ్తూ లాస్ట్ మీరు ఒక ఇంట్లో రెంట్కి ఉండాలన్నా కూడా రెంటర్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో వీటిలో కొన్ని మ్యాండేటరీ, కొన్ని నాట్ మ్యాండేటరీ. సో ఇలా ఇన్సూరెన్స్ ఒక మంచి ఇండస్ట్రీ విచ్ ఇస్ మనీ మేకింగ్ యాజ్ వెల్ యాజ్ చాలా మంది దీనిపైన ఒక నమ్మకంతో భరోసాతో ఉంటారు. కానీ మీరు ఎంత ఇన్సూరెన్స్ కడుతున్నా, ఎన్ని ట్యాక్స్ కడుతున్నా కూడా లాస్ట్ కి మీరు మీ ఆపరేషన్ కి ఖర్చులు మీరే పే చేయాలి అంటే ఎంత ఎఫెక్ట్, ఎంత అన్యాయం అని ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. అదే చేస్తుంది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఇది ట్రంప్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు 2028 నుండి ఎవరైతే టియర్ 3 ఆర్ టియర్ 2 సిటీస్ లో ఉంటారు, అంటే ఇప్పుడు ట్రంప్ కి ఓట్ బ్యాంక్ మొత్తం టియర్ 2 అండ్ టియర్ 3 స్టేట్స్ లో, అక్కడంతా రూరల్ పీపుల్ లోకల్ అన్న ఒక ఫీలింగ్ తోటి ట్రంప్ కి ఓటేశారు. ఇప్పుడు వాళ్ళకే ఇలా వెళ్ళి అలా వచ్చి వాళ్ళ కళలో వాళ్ళే పొడుచుకున్నట్టు అవుతుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు మెడికేడ్ అంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ కలిసి వచ్చే ఒక ఇన్సూరెన్స్. మెడికేర్ అంటే ఓన్లీ ఫెడరల్ నుండి వచ్చే ఒక ఇన్సూరెన్స్. ఇప్పుడు కొన్ని స్టేట్స్ కి ఎఫెక్ట్ అవుతున్నది మెడికేడ్. ఎలా అంటే టియర్ 3 సిటీస్ ఆర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల వాళ్ళకి వర్క్ చేసే డాక్టర్స్ అండ్ ఎంప్లాయీస్ సాలరీస్ తక్కువైపోతుంది. ఒక సైడ్ నుండి ట్రంప్ చెప్తున్నారు ఓవర్ టైం కి ఏదున్నా కూడా ట్యాక్సెస్ లేకుండా ఓవర్ టైం హవర్స్ కి పే వస్తుంది అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే అక్కడ వర్క్ చేసే డాక్టర్స్ కే పే తక్కువ సిచ్యువేషన్ అండ్ ఫండింగ్ తక్కువైపోతుందంట మెడికేడ్ కి. సో దీనివల్ల ఎవరైతే పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారో, లో ఎర్నింగ్ పీపుల్, అది పూర్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ పేమెంట్ సిచ్యువేషన్కి వెళ్ళబోతుంది. సో దీనిపై ఎంతో మంది సాడ్ గా ఫీల్ అవుతున్నారు. స్టే ట్యూన్డ్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.